కమెడియన్ లా మారిందిట ఆ ఎంపీ సిచ్యువేషన్. ఫోన్ రింగ్ అయితే చాలు వెన్నులో వణుకు మొదలవుతుందిట. అందరికంటే తెలివి కల్లోడినని, లౌక్యానికి లాగు వేయడం నేర్పింది నేనేనంటూ గప్పాలు కొట్టుకోవడమే ఇప్పుడు ఆయన కొంప ముంచిందిట. ఏ ఎండకా గొడుగు, ఏ రోటికాడ ఆ మాట మాట్లాడడం కేడర్ కి కోపం తెప్పించిందిట. ఎంపీ వ్యవహారంపై ఓ ఎమ్మెల్యే కూడా గుర్రుగా ఉన్నారట. మరి ఎవరా ఎంపీ? అసలేంటి ఆయన రాజకీయం? ఎరక్కపోయి ఇరుక్కుపోయారు. 2 నాలుకలతో చిక్కుల్లో పడ్డారు. దీంతో నమ్మిన వారినే వెన్నుపోటు పొడుస్తావా అంటూ సొంత పార్టీ నేతలు సీరియస్ అవుతున్నారు. ఏరు దాటాక బోడి మల్లన్న అన్నట్లుగా చామల వ్యవహారం చూసి ముక్కున వేలేసుకుంటున్నారు హస్తం పార్టీ కార్యకర్తలు. తమ్ముడు అనుకుని చేరదీస్తే తిన్నింటి వాసాలు లెక్క పెడతావా అంటూ ఎంపీపై సొంత పార్టీ ఎమ్మెల్యే కస్సుమంటున్నారు. ఆ ఎంపీ నిజస్వరూపం తెలిసి ఫోన్ చేసి ఎడాపెడా వాయిస్తోంది పార్టీ క్యాడర్. దీంతో ఇప్పుడు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పరిస్థితి శివమణి మూవీలో కామెడియన్ ఎంఎస్ నారాయణ మాదిరిగా తయారైందట. చామల ఫోన్ కొన్నాళ్లుగా నాన్ స్టాప్ గా మోగుతూనే ఉందట. ఎత్తితే అవతలి వాళ్ళు బండ బూతులతో రెచ్చిపోతున్నారట. దాంతో చేసేదేం లేక మ్యాటర్ ఎవ్వరికీ చెప్పుకోలేక కాంటాక్ట్ లిస్టులోని నెంబర్స్ బ్లాక్ చేస్తున్నారట భువనగిరి ఎంపీ. అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వస్తే చాలు హడలిపోతున్నారట చామల. అయితే దీని వెనుక పెద్ద కథే ఉందంటున్నారు కొందరు. చామల వ్యవహారమే అందుకు కారణమని చెబుతున్నారు. చామల భువనగిరి ఎంపీగా పోటీ చేసే సమయంలో ఆయన గ్రాఫ్ డౌన్ అయింది. ఆ సమయంలో అక్కడ కమలం పార్టీ మంచి స్వింగ్ లో ఉంది. చామల ఖేల్ ఖతం అనుకున్న టైంలో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రంగంలోకి దిగారు. చామలని గెలిపిస్తే మంత్రి పదవి గ్యారంటీ అని పార్టీ నాయకత్వం హామీ ఇవ్వడంతో భువనగిరి పార్లమెంటు గెలుపుని సీరియస్ గా తీసుకున్నారు రాజగోపాల్ రెడ్డి. ఓ విధంగా చెప్పాలంటే చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపులో రాజగోపాల్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. ఈ విషయం ఎంపీ చామలనే కాదు, సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ అధిష్టానం కూడా ఒప్పుకున్న వాస్తవం. అయితే సొంత డబ్బు ఖర్చు పెట్టుకుని మరీ చామలని గెలిపిస్తే చివరికి తనకు వెన్నుపోటు పొడవడంతో రగిలిపోతున్నారట రాజగోపాల్ రెడ్డి. మొదట్నుంచి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవికి ఫ్యామిలీ ఈక్వేషన్స్ తో పాటు క్యాస్ట్ ఈక్వేషన్స్ అడ్డంకిగా మారింది. కేబినెట్ విస్తరణలోనూ ఈయనకు పోటీగా సొంత సామాజిక వర్గం నుంచి మల్రెడ్డి రంగారెడ్డి వచ్చారు. కాగా రంగారెడ్డి రేసులో లేకుంటే తనకు మంత్రి పదవికి లైన్ క్లియర్ అయ్యేదనేది రాజగోపాల్ రెడ్డి భావన. సరిగ్గా అదే సమయంలో మల్రెడ్డి రంగారెడ్డితో చామల భేటీ కావడం రచ్చకు కారణమైంది. భువనగిరిలో తన విజయానికి కారణమైన రాజగోపాల్ రెడ్డిని కాదని రంగారెడ్డి వైపు నిలిచారు ఎంపీ చామల. మంత్రి పదవికి అన్ని అర్హతలు ఉన్నాయని మల్రెడ్డిని పొగడ్తలతో ముంచెత్తడం, ఆయనకు పదవి కోసం అధిష్టానం దగ్గర ప్రతిపాదించానని చామల చెప్పడం రాజగోపాల్ రెడ్డి వర్గానికి ఆగ్రహం తెప్పించిందట. ఇదంతా 4 గోడల మధ్య కాకుండా ఓపెన్ గానే వాయిస్ వినిపించడం మరింత వివాదానికి కారణమైందట. అప్పట్నుంచి చామలపై రాజగోపాల్ రెడ్డి వర్గం అసంతృప్తితో ఉందట. అందుకే కోపం పట్టలేక చామలకు చుక్కలు చూపిస్తున్నారట. మునుగోడులో అడుగు పెడితే అడ్డుకోవడానికి రెడీ అవుతున్నారట రాజగోపాల్ రెడ్డి వర్గీయులు. నీకోసం హార్ట్ఫుల్ గా పనిచేస్తే ఇదేం పద్ధతి అంటూ చామల కిరణ్ కుమార్ రెడ్డిపై ఆక్రోశం, ఆవేదన వెళ్లగక్కుతున్నారట. భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలోని ఏ ఎమ్మెల్యే కలిసినా నీకే మంత్రి పదవి అధిష్టానానికి నేను చెప్పినా అని లౌక్యం ప్రదర్శిస్తున్నారట ఎంపీ చామల. కానీ చామల ఓవర్ యాక్షన్ కనిపెట్టిన మునుగోడు కార్యకర్తలు రాజగోపాల్ రెడ్డి విషయంలో అధిష్టానానికి ఎంపీ నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చాడని తెలియడంతో ఆయన్ను ఆట ఆడుకుంటున్నారట. మొత్తానికి భువనగిరి ఎంపీ చామలకు సినిమా చూపిస్తున్నారు సొంత పార్టీ కార్యకర్తలు. చెవిలో రక్తం కారేలా ఫోన్ కాల్స్ తో వాయిస్తున్నారు. అందుకే పెద్దలు ఊరికే అనలేదు, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని.